ప్రైజ్ లార్డ్. నా పేరు గ్రేస్ రజిత, మాది గుల్లగూడెం. నా సాక్ష్యం ఏంటంటే నా స్టడీస్ కోసం చిన్న ఉన్నప్పటి నుంచి ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు కొంచెం మెరిట్ స్టూడెంటే, ఫస్ట్ సెకండ్లో ఉంటుండే నా ప్లేస్ ఎప్పటికీ. తర్వాత హై స్కూల్కి వెళ్ళినాకలా హెల్త్ ఇష్యూస్ వల్ల సరిగా స్కూల్కి వెళ్ళకపోతుండే. నేను 6th 7th 8th కొన్ని ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ వల్ల అట్లా అంటే ఫీవర్ వచ్చేది, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వల్ల నేను సరిగా స్కూల్కి వెళ్ళకపోతుండే. అట్లనో ఎట్లనో 10th అయితే కంప్లీట్ అయిపోయింది, మంచి ర్యాంక్తోని 10th కంప్లీట్ అయిపోయింది. ఇంటర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంటర్ అయిపోయినాకలా నాకు హెల్త్ ఇష్యూస్ ఎట్లా వచ్చిందంటే విపరీతమైన దగ్గు. అసలు నేను దగ్గుతుంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి దగ్గుని కంట్రోల్ చేసుకుంటుండే. నేను చాలా దగ్గు వస్తుండే, దగ్గుతుంటే చెస్ట్లో పెయిన్ అవుతుండే విపరీతంగా. అసలు చాలా హాస్పిటల్స్కి వెళ్ళినాము. సిరప్స్ అయితే బాటిల్స్ తాగేసిన, అది ఎట్లా తగ్గుతలేదని చెప్పేసి డైరెక్ట్ బాటిల్తోనే తాగేస్తుండే. అట్లా చాలా సిరప్ బాటిల్స్ తాగేసిన. తర్వాత డిగ్రీలో జాయిన్ అయినాకలా కూడా దగ్గు వస్తుండే, క్లాసెస్ అవుతుండే, దగ్గుతుంటే క్లాసెస్ డిస్టర్బ్ అవుతాయని చెప్పేసి దగ్గుని కంట్రోల్ చేసుకుంటుండే. అట్లనే కంటిన్యూ అవుతుండే. డిగ్రీలో ఏమైందంటే నాది ఇంటర్లో నా గ్రూపు ఎంపీసీ, డిగ్రీలో ఎంపీసీఎస్ తీసుకున్నా. మ్యాథ్స్ అస్సలు నాకు చాలా భయం, మ్యాథ్స్ అంటేనే భయము. దానికి తోడు సిఎస్ యాడ్ అయింది అందులో. నాకేందంటే కొంతమంది చెప్పిన దాన్ని బట్టి సిఎస్ హార్డ్ ఉంటుంది మ్యాథ్స్ కంటే కూడా అని చెప్పారు. కానీ నాకు అదేందో కానీ సిఎస్ఏ ఈజీ ఉంది, మ్యాథ్స్ చేయాలంటే భయం అవుతుంది. ఆ మ్యాథ్స్ నేను అసలు ఇందులో పాస్ అవుతానా, నేను డిగ్రీ కంప్లీట్గా నా రెగ్యులర్ ఇయర్లోనే నేను కంప్లీట్ చేస్తానా అని అనుకున్నా. కానీ నా రెగ్యులర్ ఇయర్లోనే నేను డిగ్రీలో 8.35 CGPAతోని కంప్లీట్ చేసుకోవడానికి దేవుడు కృప చూపించిండు. నేను ఎగ్జామ్కి వెళ్ళే ప్రతిసారి, అది ఏ ఎగ్జామ్ ప్రతి సెమ్ ఎగ్జామ్కి బ్యాక్లాగ్స్ పడినా, అవి రెగ్యులర్స్ ఎగ్జామ్ అయినా అని సేవకునికి ఫోన్ చేసి ఖచ్చితంగా ప్రేయర్ చేయించుకొని వెళ్తుండే. సేవకునితో ప్రార్థన చేయించుకుంటుండే, ఖచ్చితంగా రిజల్ట్కి ముందు కూడా ప్రేయర్ చేయించుకుంటుండే. నాకు రెగ్యులర్ ఇయర్లోనే డిగ్రీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ అయిపోయినాకలా గ్యాప్ వచ్చింది. తర్వాత ఏం చేయాలి, డిగ్రీలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తుండే, హయ్యర్స్కి వెళ్ళాలంటే ఫీ పే చేయాలి, అంత ఫీ మన పేరెంట్స్ బేర్ చేస్తారా, ఇంత అమౌంట్ ఎట్లా వాళ్ళు కట్టగలుగుతారా అని చెప్పేసి ఆలోచించి కొంచెం వెనకడుగు వేసిన. నా లైఫ్ ఇంతేనా, ఇక్కడితో అయిపోయిందా, ఇంకా ఏం చేయలేనా నేను అని చెప్పేసి ఆలోచనలు విపరీతంగా వస్తుండే. ఏమవుతుందో తెలియదు, కళ్ళ నుంచి అయితే వాటర్ కంటిన్యూగా వస్తుండే. సేవకుడు ఎప్పుడు చెప్తా ఉండే, ఇంటికి వచ్చినా ఇక్కడ కూడా ఎప్పుడు చెప్తుండే, నువ్వు ఖచ్చితంగా హయ్యర్స్కి వెళ్ళు, చెయ్యు, ఎంసీఏ అయినా ఎంబీఏ అయినా ఏదైనా ఖచ్చితంగా చెయ్యు నాని అని ఖచ్చితంగా నన్ను ప్రోత్సహిస్తుండే. చాలా ప్రోత్సహించిండు సేవకుడు. అయితే ఈ ఇయర్లో ఐసెట్కి అటెంప్ట్ చేసిన, ఐసెట్లో మంచి ర్యాంక్ అయితే వచ్చింది. నాకు ఒక భయం ఏంటంటే ఫీ ఎక్కువ అయిపోతే నా పేరెంట్స్ పే చేస్తారో చేయరో అని ఒక ఆలోచన. దేవుడు మహా గొప్ప కృపను బట్టి ఫీ రియంబర్స్మెంట్తోనే నాకు ఫీజు మొత్తం ఫ్రీగా వచ్చేసింది. నేను కట్టాల్సిన అమౌంట్ అంతా కూడా గవర్నమెంట్ పే చేసుకుంటుంది. అది ఫీ మొత్తం క్లియర్ అయిపోయింది. ఇంకా నేను ఓన్లీ జాయినింగ్ ఫీ ఒక్కటి కట్టి కాలేజ్లో జాయిన్ అయిపోతే చాలు, 2 years ఇంకా ఫ్రీగా నేను నా హైయర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. ముందు నుంచి క్యాంపస్ ఉన్న కాలేజ్ నాకు రావాలని అదే ప్రేయర్ చేసుకుంటున్నా. క్యాంపస్ ఉన్న కాలేజ్లోనే, ఒక మంచి కాలేజ్లో దేవుడు నాకు సీట్ను అనుగ్రహించిండు. ఇప్పుడు హైయర్స్ వెళ్ళడానికి కూడా దేవుడు కృప చూపించిండు. ఇంకొకటి ఏంటంటే నాకు దగ్గు వస్తుంది అని చెప్పిన కదా, ఆ దగ్గు విపరీతంగా అసలు తగ్గలేదు. సేవకుడి ఇంటికి వచ్చిన ప్రతిసారి ప్రేయర్ చేస్తుండే, ఇక్కడ వచ్చిన ప్రతిసారి ప్రేయర్ చేస్తుండే. నేను ముందు చర్చికి వెళ్తుండే, ఆత్మీయంగా ఎంతో కొంత ఉన్నా కానీ అంత భక్తి జీవితంలో లేను. నేను ఇక్కడ చర్చికి రెగ్యులర్గా రావడం ప్రారంభించినో అప్పటి నుంచి సేవకుడు నా గురించి, నా హెల్త్ కొరకు ఎప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటుండే. ఆ ప్రార్థనలను బట్టి నేను ఇక్కడికి రెగ్యులర్గా రావడం బట్టి ఏ మెడిసిన్ లేకుండా, ఏ హాస్పిటల్కి వెళ్ళకుండా కూడా నాకు దగ్గంతా క్లియర్ అయిపోయింది. ఇప్పటికీ అంత సివియర్గా నాకు దగ్గు ఎప్పుడు రాలేదు, మళ్ళీ నాకు హెల్త్ ఇష్యూస్ కూడా రాలేవు. నేను 2019లో హాస్పిటల్కి వెళ్ళిన, సెలెన్స్ పెట్టుకున్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఏ ప్రాబ్లమ్స్ రాలేదు. ఇంకొకటి ఏంటంటే నాకు హెడేక్. ఎట్లా అంటే నాకు మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ బట్టి ఎట్లా అంటే మా పేరెంట్స్ని కంట్రోల్ చేయడానికి నా పక్కకు డోర్స్ ఉన్నా, వాల్స్ ఉన్నా, ఏముంటుంది వాటికి ఫోర్స్గా నా హెడ్ నేను కొట్టుకుంటుండే. ఎట్లా అంటే పక్కకి ఏమున్నా సరే ఒక ఫోర్స్తోని ఇట్లా నెత్తి గుద్దుకుంటుండే. ఆ గుద్దుకోవడం బట్టి
హెడ్ఏక్ నాకు అప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఊకూకు వస్తుండే హెడ్ఏక్. ఇక అది ఎందుకు వస్తుందో తెలియదు. హెడ్ఏక్ వస్తుంది అంటే విపరీతంగా బ్యాక్ సైడ్ నుంచి హెడ్ఏక్ వస్తుంది. అంత విపరీతంగా హెడ్ఏక్ ఉంది. నేను ఇక్కడ కూర్చున్నా ముందు. ఆ రోజు సేవకుడు ప్రార్థన చేస్తుండు, చెప్తుండు, ఎవరైతే హెడ్ఏక్తోని బాధపడుతుర్రో వాళ్ళకి ఈ రోజు నుంచి హెడ్ఏక్ అంతా తొలగిపోతుందని ప్రార్థన చేస్తూ చెప్తా ఉండు. నేను కళ్ళు మూసుకోలేను, ప్రేయర్లో ఏకీభవించలేను. ల్యాప్టాప్ ముందు కూర్చున్నా. నార్మల్గా నేను లోపల అనుకున్నా, ఈ రోజు నుంచి నాకు హెడ్ఏక్ అనేది ఉండొద్దు అని చెప్పేసి నేను లోపల ప్రేయర్ చేసుకుంటున్నా. అది చేసుకున్నప్పటి నుంచి నాకు అంతగానం విపరీతమైన హెడ్ఏక్ అనేది ఇప్పటి వరకు రాలేదు. కేవలం అది ఇక్కడికి వచ్చినాకల్లా ఆరాధనలో ఏకీభవించినప్పుడు, సేవకుడు ప్రార్థించినప్పుడు ఆ హెడ్ఏక్ అంతయి కూడా తొలగిపోయింది. జీవితంలో దేవుడు చేసిన ఈ కార్యములను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను. నా కొరకు ప్రార్థించిన సేవకుడికి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. రజిత యొక్క జీవితంలో చేసిన అద్భుత కార్యం ఏంటంటే, గతంలో ఇంచుమించు 4 సంవత్సరాల దగ్గర 4 years కంటిన్యూగా కొన్ని బలహీనతలు, వాటి గురించి చెప్పి వాటిని సరి చేసుకున్నప్పుడు, ఆ యొక్క అనారోగ్యం విషయంలో ప్రార్థన చేసినప్పుడు 4 సంవత్సరాల నుంచి దేవుడు సంపూర్ణ విడుదల ఇచ్చాడు. ఇంటర్మీడియట్ చదువుకుంటూ ఉంది. చదువు విషయంలో కూడా పరిస్థితి ఎలాంటిదంటే, ఇంట్లో తల్లిదండ్రుల గొడవలు, పరిస్థితులు, వాటిని బట్టి చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది. ఇంటర్ తర్వాత బ్యాక్లాగ్స్ ఉన్నాయి, 1 year ఖాళీగా ఉంది. ఎందుకు పోయినా 1-2 సబ్జెక్ట్స్ని బట్టి. అద్భుతం ఏంటంటే, ఎప్పుడైతే ఈ యొక్క సహవాసంలోకి అడుగుపెట్టిందో అప్పటి నుంచి మరలా డిగ్రీ చదువుకుంటున్న టైంలో మాత్రము 3 years డిగ్రీలో ఇంకా మరలా సప్లీ రాయాల్సిన అవసరం లేకుండానే రెగ్యులర్గా డిగ్రీలో పాస్ కావడానికి దేవుడు కృపనిచ్చాడు. అంతేకాదు ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చినాయి. ఇంటర్లో సబ్జెక్టు పోయి 1 year ఖాళీగా ఉన్న వ్యక్తిని దేవుడు దర్శించి సహవాసంలోకి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే బలపరిచాడు. చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉంది. ఇంకోటి, ఇంట్లో గొడవలు కూడా తగ్గిపోయిన దేవుని మహాకృపను బట్టి. అదేవిధంగా 4 సంవత్సరాల నుంచి దేవుడు విడుదల ఇచ్చాడు. డిగ్రీ తర్వాత MBA చదువుకోవడానికి 2 సంవత్సరాలు MBA కోర్సు చేస్తే నిజంగా 30-40 కాదు, మంచిగా కొంచెం ప్రిపేర్ అయ్యి ఉంటే 70-80 వేల శాలరీకి కూడా అది పనిచేస్తుంది. చప్పట్లు కూడా దేవుని మహిమపడతాం. అసలు అంత మంచి కాలేజీలో, క్యాంపస్ కాలేజీలో దేవుని కృపను బట్టి ఫ్రీ సీట్ రావడం, ఆ కోర్సు చదువుకోవడానికి దేవుడు సహాయం చేయడం, ఇదంతా దేవుడు చేసిన కార్యం. దేవుడు చేసినటువంటి ఒక అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్. వందనాలు. మాది ఆంధ్ర. మేము వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. మేము ఇక్కడ కెమికల్ కంపెనీలో పనిచేస్తాం. 3 సంవత్సరాలు చేసినాక మా చిన్న కుమారుడు ఒక అబ్బాయి మీద గొడవ పడి ఇంటికి వెళ్ళిండు నేను చేయనని. ఆ అబ్బాయి పోయినాక నాకు ఒంట్లో బాగాల. మేము కూడా ఇంటికి వెళ్ళిపోయినాక మాకు కాలువలు వస్తేనే నాట్లు వేసేది, పనులు ఏమి లేవు. సంవత్సరం గడిచింది, ఇంట్లోకే జరుగుతుంది కానీ అన్న రుణాలు ఇవ్వాలంటే ఇవ్వలేకపోతున్నాం. తండ్రి వేసిన ఆయన మళ్ళీ మా పిల్లల మనసులు మార్చి మమ్మల్ని ఆ కంపెనీకి అడిగి చేరితే నీ సన్నిధిలో మల్లెపల్లిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. మేము వచ్చి 5 నెలలు 6 నెలలు అవుతుంది. మేము వచ్చిన రోజు పనికి వెళ్ళినాక కాసేపు చేసి ఆ పని కళ్ళు తిరుగుతున్నాయి. నా అంతటి నేను కింద పడిపోయా. ఇంకా మన పక్కన ఉండేవాళ్ళు అందరూ ఏంది పడ్డవు అంటే కళ్ళు తిరుగుతున్నాయి అన్న లేపి కూర్చోబెట్టారు. కాసిన మంచిలు తీసుకొచ్చి ఇచ్చారు. ప్రార్థన చేసుకున్నా. నా మనసులో బాగానే ఉంది. ఇది 4వ నెల పని చేయబట్టి మళ్ళీ ఒకరోజు బాగా ఇక్కడ నొప్పి పుడుతుంది. నాకు ఇక్కడ కణితుంది. దానివల్ల నొప్పి వచ్చింది కావాలనుకొని ఏడ్చుకున్నా. ఒక రోజుల్లో నొప్పి వచ్చింది. ఏం తిట్టొస్తుంది నొప్పి అనుకున్నా. అప్పుడు డాక్టర్కి చూపిస్తే 40,000 అయితే అమ్మ ఆపరేషన్ చేపిస్తే అని అండో. సరేలేండి మా కాడ ఓపిక లేదు, కొన్నాళ్ళు పని చేసుకొని వచ్చి నాకు చేయించుకుంటాను అనుకున్నా. తండ్రి వేసిన ఆయన కొన్నాళ్ళు నన్ను పని చేయని నాయన కంపెనీలో. అప్పుడు దాకా నాకు ఈ నొప్పి తగ్గియ్యా అనుకుని ఏసు రక్తం పూసుకుంటే 2 రోజులకే శుభ్రంగా తగ్గిపోయింది. ఇప్పుడు 2 నెలలు అవుతుంది అది జరిగి. ఇప్పటికి నొప్పి ఏం లేదు. నా చిన్న కుమారుడు కూడా రానాండు. మా పెద్ద అబ్బాయి నేను వచ్చు. నా చిన్న కుమారుడిని కూడా ఇక్కడికి చేరితే నీ సన్నిధిలో సాక్ష్యం చెబుతాను అనుకున్నా.
ఇవాళకి 20 రోజులు పని అయింది. మా అబ్బాయి కూడా వచ్చిండు, బాగానే చేస్తుండు. నా పెద్ద కుమారుడు తాగుతుండు. మా కోళ్ళకు కూడా ముందు అబ్బాయి ఇప్పుడు మళ్ళీ 8వ నెల గర్భిణీతో ఉంది. ఆ అమ్మాయికి సల్లాసరి కానుపు కావాలని, నా పెద్ద కుమారుడు మారాలని, మా కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇది అసాధ్యం. దేవునికి మహిమ కలుగును గాక. తల్లి జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి తల్లికి అనారోగ్యము, ఇక్కడ ఒక కంతిని బట్టి తలలో విపరీతమైన నొప్పి. మరి ప్రేరాయలు పెట్టుకుని ప్రార్థన చేసుకుంది, ప్రార్థన సాయం కోరింది. దేవుడు అద్భుతం చేశాడు. డాక్టర్లు చెప్పారు ఇంకా ఆపరేషన్ చేయాలి, 40,000 అవుతుంది. కష్టపడి పని చేసుకుంటున్నారు వాళ్ళు. ఆపరేషన్కి డబ్బులు కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూసినప్పుడు అద్భుతంగా ఆపరేషన్ లేకుండానే దేవుడు విడుదలను స్వస్థతను ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. గడి చెప్పలు కూడా దేవుని మహిమ పరుద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 36 నుంచి 49 వచనాల వరకు అందరం కలిసి చదువుదాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 36 నుంచి 49 వచనాల వరకు. వారు ఇలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానం అవునుగాకని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగెను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. అంతటా ఆయన, మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో, నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. చదవబడిన వాక్యాన్ని దేవుడు మన వెనికిడిలో దీవించునుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చదవబడిన వాక్య భాగమును బట్టి మీకు వందనములు తండ్రి. ఈ యొక్క వాక్య భాగం ధ్యానిస్తూ ఉండగా మాతో మీరు మాట్లాడండి. చుట్టూ ఉన్న వాతావరణమును తండ్రి, ఇదిగో మందిర ఆవరణం అంతటిని మీ ఆధీనంలో ఉంచుకునండి. ప్రభా, మీ కృపను మా ఎడలో చూపించండి. పరిశుద్ధాత్ముడు మీరే మాకు అనేకమైన సంగతులను బోధించండి. యేసయ్య, ఇదిగో నన్ను మీ నోటి పూరగా వాడుకునండి. కూడి వచ్చిన మా అందరితో బహుసూటిగా స్పష్టంగా మాట్లాడమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. అయితే 36వ వచనం నుంచి ధ్యానించుకుందాం. లూకాసు వార్త 24:36 వచనం నుంచి. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానం అవునుగాకని వారితో అనెను. అయితే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తరువాత శిష్యులున్న స్థలానికి వచ్చాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ఏమన్నాడంటే, మీకు సమాధానం అవును గాక. హల్లెలూయా. ఏమన్నాడు? మీకు సమాధానము కలుగును గాక. వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయకాంతులై భూతము తమకు కనబడనని తలంచిరు. వాళ్ళు ఏమనుకున్నారంట? యేసుక్రీస్తు వాళ్ళ మధ్యలోకి వస్తే భూతం అనుకున్నారంట. ఏమనుకున్నారు? భూతము. కింద ఫుట్ నోట్లో ఉంది, ఏదో ఆత్మ, ఏదో దయ్యమో ఏదో దురాత్మను మా మధ్యలోకి వచ్చిందని అనుకున్నారు.
అమ్మో భూతం వచ్చేసింది, దయ్యం వచ్చేసింది అనుకున్నారు. హల్లెలూయా అని వాళ్ళు భయక్రాంతులయ్యారంట. ఏమయ్యారు? చూసిన దాన్ని బట్టి భయపడ్డారు వాళ్ళు. హల్లెలూయా హల్లెలూయా. ఈ గడిచిన వారంలో కానీ గడిచిన నెలలో కానీ దేనికైనా మీరు భయపడ్డారా? దేనికైనా మీరు భయపడ్డారా? భయపడలేరా? హల్లెలూయా. అనారోగ్యాన్ని బట్టో, ఉన్న ఆర్థిక సమస్యలు గుర్తుకొచ్చో, పిల్లల జీవితం గురించి ఆలోచించి నా కుమారుడు ఏమైపోతాడు, నా కుమార్తె ఏమైపోతుంది, నా బిడ్డ పెళ్ళి ఎట్లా చేయాలని భయము, నా కుమారుని యొక్క పెళ్ళి ఎట్లా చేయాలని భయము. అవునా కాదా? ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళు చదువు కంప్లీట్ అయిన తర్వాత నాకు జాబ్ వస్తుందా లేదనే భయము, అసలు నేను సెటిల్ అవుతానా లేదా, పెళ్ళి ఏజ్ వస్తుంది నేను స్థిరపడతానా లేదా, నాకు ఈ ఉద్యోగం వస్తుందా లేదా, నా బిజినెస్ డెవలప్ అవుతుందా లేదా, లేదంటే నేను ఏదైనా బిజినెస్ చేస్తానా లేదా. హల్లెలూయా. నా సంపాదన సరిపోతలేదు, ఇంకా సరిపోయే సంపాదన నాకు వస్తుందా లేదా, నా బిడ్డలు మాట వింటలేరా, అసలు వింటరా వినరా, మొత్తమే మొండోళ్ళు అవుతారా, కఠినులు అయిపోతారా. ఇలా రకరకాల భయాలు. దేవుడు సరే గర్భఫలం లేకముందు, గర్భఫలం లేని వాళ్ళకి భయం, నాకు అసలు పిల్లలు అవుతారా ఇంకా నా జీవితంలో, లేదంటే గర్భఫలం పొందుకున్నోళ్ళు భయం, ఎప్పటి వరకు డెలివరీ అయ్యే వరకు నాకు నార్మల్ డెలివరీ అవుతుందా లేదా, బిడ్డ క్షేమంగా ఉండాలి, ఉంటుందా ఉండదా. హల్లెలూయా హల్లెలూయా. ఇలా రకరకాల భయాలు ప్రతి ఒక్కరికి. ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళకి ఒక కొడుకు మంచిగా ఉన్నాడు, ఇంకొక కొడుకు ఏమవుతాడు అని భయం ఉంటుందా ఉండదా. ఉన్న ఒక కొడుకు మంచిగా ఉంటాడా, ఆరోగ్యంగా ఉంటాడా అనే భయం. ఎన్ని భయాలు లేవు చెప్పండి. మీ కళ్ళ ముందు చూస్తున్న దాన్ని బట్టి, మీరు వింటున్న దాన్ని బట్టి. హల్లెలూయా. మీ అకౌంట్స్ లెక్కలేసుకుంటున్నప్పుడు అసలు నా జీవితాంతం కష్టపడ్డా, నేను ఈ అప్పుల బాధ నుంచి బయటికి వస్తానా లేదా. ఇలా రకరకాల భయాలు వెంబడిస్తున్న వాళ్ళు, భయపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు జ్ఞాపకం ఉంచుకో, ప్రభువు నీతో ఉంటే నువ్వు దేన్ని చూసి భయపడుతున్నావో అది నిన్నేమీ చెయ్యదు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు సమస్యని చూస్తున్నావు కానీ నువ్వు అంగీకరిస్తే ప్రభువు నీతో ఉంటాడు. ఎవరుంటారు నీతో? ఎవరుంటారు? ప్రభువు నీతో ఉంటాడు. ఆయన నీతో ఉన్నాడు ఆల్రెడీ. ఎంతమంది నమ్ముతున్నారు నాతో యేసయ్య ఉన్నాడని? హల్లెలూయా. కానీ మరి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు కలవరపడుతున్నారు? ఇక్కడ వీళ్ళు యేసయ్యనే సమీపంగా ఉన్నాడు కానీ భూతం వచ్చింది అనుకొని భయపడ్డారు. ఇప్పుడు దేన్నో బట్టి మీరు భయపడుతున్నారు కానీ యేసునామంలో భయం తొలగిపోవును గాక. యేసయ్యను మీరు చూచున్నట్లుగా మీ మనోనేత్రాలు తెరవబడును గాక. 45వ వచనంలో మనం ఒక మాట చూసినాం. అప్పుడు వారు లేఖనమును గ్రహించున్నట్లుగా ఆయన వారి మనసును తెరిచి. హల్లెలూయా. క్రీస్తు మరణించి తిరిగి లేస్తాడు అనే లేఖనాలు వాళ్ళు మర్చిపోయారేమో. లేఖనాలు గుర్తున్నాయి కానీ అది గ్రహించటం లేదేమో. హల్లెలూయా. వాళ్ళ మనసు తెరిచాడు. క్రీస్తు శ్రమపడి 3వ దినమున, 46వ వచనం చూడండి. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. ఈ సంగతులకు మీరే సాక్షులు. లేఖనాలలో ఇది ఉంది అని చెప్పే ముందు వారి మనసును తెరిచాడంట, వాళ్ళు గ్రహించున్నట్లుగా. వాళ్ళు గ్రహిస్తే నమ్ముతారు గనక గ్రహించున్నట్లుగా నీ మనసు తెరవబడును గాక. ఏమి గ్రహించినట్లుగా? క్రీస్తు మృతుడై తిరిగి లేచాడు, ఆయన సజీవుడు, ఆత్మస్వరూపుడుగా మరల మన మధ్యలో సంచరిస్తున్నాడు. నమ్మినోళ్ళు గట్టి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మస్వరూపుడుగా యేసు నిత్యము నీతో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ ప్రతి అడుగులో ఆయన నీతో ఉంటాడు. నీ ప్రతి కష్టంలో నీతో ఉంటాడు. నీ ప్రతి భయంలో నీతో ఉంటాడు. ఇక్కడ ఒక మాట అంటున్నాడు యేసయ్య ఏమని? అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా
నేనే ఆయనను, ఆ మాటకు నా చేతులు నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? అసలు మీరు ఎందుకు కలవరపడుతున్నారు? నేను చెప్పినట్లుగానే మరలా మరణముని జయించి తిరిగి లేచాను. ఏ శరీరం అయితే మరణించిందో అదే శరీరం మరణం నుంచి లేచి వచ్చింది యేసయ్యది. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇదిగో నా గాయాలను చూడండి, నా చేతులను చూడండి. భూతానికి ఇవన్నీ ఉంటాయా? భూతమునకి ఇవన్నీ ఉంటాయా? ఎముకలు శరీరం ఏమి ఉంటాయి? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరణించి తిరిగి లేచాడు, శిష్యుల మధ్యలోకి వచ్చాడు. ఏమంటున్నాడు తెలుసా? కలవరపడకండి. ఈరోజు నీ హృదయం కలవరంతో ఉందా? రాత్రంతా కలవరంతో నిండుకొని ఉందా? కొందరు వండుకొని ఉంటారు తెలుసా? పండుకున్నప్పుడు అమ్మా అంటుంటారు. ఎందుకో ఏదో సమస్య గుర్తుకొస్తుంది, ఏదో హృదయంలో దిగులో, ఏదో సమస్యను బట్టి. ఎవ్వరు చూడకపోతుండొచ్చు, కానీ నీ కలవరాన్ని రాత్రి ప్రభువు చూశాడు అంతే, యేసు నామములో. దేన్ని బట్టి నువ్వు కలవరపడుతున్నావో ఆ కలవరాన్ని ప్రభు చూశాడు. హల్లెలూయా. నువ్వు గ్రహించాలి, మరణమును గెలిచి తిరిగి లేచిన యేసయ్య నిన్ను కలవరపరిచే ప్రతి పరిస్థితిని కూడా మార్చబోతున్నాడు, మార్చునుగాక. దేన్ని బట్టి కలవరపడుతున్నావు ఈరోజు? దేన్ని బట్టి కృంగిపోతున్నావు ఈరోజు? దేన్ని బట్టి నలిగిపోతా ఉన్నావు ఈరోజు? ఇంకా నా జీవితంలో పిల్లలు అవుతారా లేదనే కలవరం నీకుందా? నా పిల్లలు బాగుపడతారా లేదనే కలవరం నీకుందా? నాకు నా అప్పుల బాధ నుంచి బయటకు వస్తానా లేదనే కలవరం నీకుందా? నా బిజినెస్ డెవలప్ అవుతుందా లేదనే కలవరం నీకుందా? నాకు ఉద్యోగం వస్తుందా లేదనే కలవరం నీకుందా? ఈ ఇయర్ 10th క్లాసా, 10th క్లాస్లో పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా, అసలు పాస్ అవుతానా అనే డౌట్ ఉందా? కలవరం ఉందా? నీవు ఆశించిన ఫస్ట్ క్లాస్ మార్క్స్ కానీ ర్యాంకు కానీ వస్తుందా లేదనే కలవరం నీకుందా? యేసయ్యతో ఉంటే సమస్తము సాధ్యం. యేసు నీతో ఉంటే సమస్తము. ఆయన సజీవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. మరణాన్ని గెలిచాడు. నీతో యేసయ్య ఉంటే నీ జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా నువ్వు దాన్ని జయిస్తావు, జయించి తీరుతావు. అది ఎంత పెద్ద వ్యాధి అయినా సరే, అది గుండె సంబంధమైన వ్యాధి, హార్ట్ అటాక్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, నువ్వు నమ్ము, దేవుని మహిమను చూస్తావు అంతే. నా క్యాన్సర్ నుంచి నన్ను విడిపిస్తాడని నువ్వు నమ్ము, నా హార్ట్ అటాక్ నుంచి నన్ను విడిపిస్తాడని నువ్వు నమ్ము, నా షుగర్ నార్మల్కి వస్తుందని నమ్ము, నా బీపీ నార్మల్కి వస్తుందని నమ్ము. దేవుని యొక్క నూతన కార్యం నువ్వు చూస్తావు. నా కళ్ళు తెరవబడతాయని నువ్వు నమ్ము, దేవుడు అద్భుతం చేస్తాడు. అమ్మి కట్టిన పోనంత అప్పు నీకుందేమి ఈరోజు? ప్రభువు శక్తిమంతుడు నీ ప్రాపర్టీస్ కంటే కూడా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నీతో ఉంటే నీ శక్తికి మించిన సమస్య ఏదున్నా సరే దాన్ని నువ్వు జయిస్తావు. దేని కొరకు కలవరపడుతుంది ఈరోజు నీ హృదయం? యేసయ్య అంటున్నాడు, నువ్వు కలవరా పడకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొందరికి కొత్తగా ఇక పెళ్లి సంబంధం చూస్తున్నారంటే కలవరం. వచ్చే భార్య ఎట్లుంటుందో, వచ్చే భర్త ఎట్లుంటాడో, ఎట్లా బతకాలనో, ఎలా జీవించాలనో, ఎలా కలిసి ముందుకు సాగాలో కలవరం. అలా కలవరపడే వాళ్ళు లేరా? పెళ్ళి దగ్గరకు వస్తుందంటే కలవరపడేటోళ్ళు లేరా? పెళ్ళి చేసుకున్న తర్వాత అరే కష్టం స్టార్ట్ అయ్యింది, ఇక జీవితం ఎట్లా కొనసాగుతుందని కలవరపడుతున్న వాళ్ళు లేరా? రకరకాల పరిస్థితులను బట్టి భయంతోనూ కలవరంతోనూ ఈరోజు ఇక్కడ ఉన్నవారి చాలామంది హృదయాలు నిండిపోయి ఉన్నాయి. నిజంగా లేవా? చెప్పండి, లేవా? హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ప్రయత్నం చేస్తున్నారు, జాబ్ కొరకో, బిజినెస్ కొరకో, లేదంటే పెళ్ళి కొరకో ఏదో ప్రయత్నం చేస్తున్నారు మీరు. కానీ ఆ ప్రయత్నం సఫలం అవుతుందో లేదనే కలవరం మీకు లేదా? మీరు చేస్తున్న పనిలో విజయాన్ని సాధిస్తారో లేదనే కలవరం ఉందా? అది ఏ కలవరమైనా సరే ప్రభు అంటున్నాడు, కలవరపడొద్దు, కానీ నువ్వు అనుకున్న గమ్యానికి చేరుతావనే విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండు. హల్లెలూయా. ఏం కలిగి ఉండు? విశ్వాసాన్ని కలిగి ఉండు. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, విశ్వాసం కలిగి ఉండు అని చెప్పండి. కలవరపడకు అని చెప్పండి. సంతోషంగా చెప్పండి, గట్టిగా ధైర్యంగా ఉండండి, కలవరపడకండి. మీ కలవరములన్నీ కూడా కనుమరుగైపోవునుగాక. ఎప్పుడో 2026 జనవరి 1 నుంచా? ఈ రోజు నుంచే
ఎందుకో టైం పెట్టుకుంటారు కొందరు. ఇక జనవరి 1 నుంచి నా కలవరములన్నీ జయిస్తా. కాదు యేసునామంలో ఈరోజే మీ కలవరములన్నీ తొలగిపోవును గాక. కలవరం పోవాలంటే నా జీవితంలో ఉన్న సమస్య పోవాలి కదా. మీకు ఒకటి తెలుసా, మీ జీవితంలో ఉన్న సమస్య పోతే కలవరం పోతుంది ఓకే, కానీ మీరు విశ్వాసం ఉంచితేనే ఆ సమస్య వెళ్ళిపోతుంది. విశ్వాసం లేకపోతే ఆ సమస్య అట్లనే ఉంటుంది. ఈరోజు కలవరపడడం మానేసి, భయపడడం, ఆందోళన చెందడం మానేసి మీరు విశ్వాసం ఉంచండి. ఎట్లా విశ్వాసం ఉంచాలంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి. అది నమ్మకపోతే మీకున్న కలవరం పోతు. ఆయన మరణించాడు అన్నది ఎంత నిజమో, మరణించి తిరిగి లేచాడు, ఆయన మృత్యుంజయుడు, ఆయన సజీవుడు అని ఎంతమంది నమ్ముతున్నారు? మరణమును గెలిచాడు, మరణపు ముళ్ళును విరిచాడు అని నమ్ముతున్నారు కదా మీరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మరణమునే గెలిచిన వాడు నీతో ఉంటే, ఆయన నీలో ఉంటే, ఆయనలో నీవు ఉంటే నువ్వు కూడా మరణాన్ని జయిస్తావు. అంతేకాదు దేన్నైనా జయిస్తావు యేసునామంలో. చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. యేసు నాలో ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరిలో ఉంటాడంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు, లోకరక్షకుడు, మరణమును గెలిచి లేచాడు అని ఎవరైతే ఆయన నమ్ముతారో, ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ బ్రతుకుతారో వాళ్ళలో యేసయ్య ఉంటాడు. ఆయనను అంగీకరించిన వారిలో ఆయన ఉంటాడు. నువ్వు ఆయనను అంగీకరించినట్లయితే ఇంకా నీకు డౌట్ అవసరం లేదు. అర్థమైనా కాకపోయినా యేసు నీలో ఉన్నాడు. ఎవరిలో ఉన్నాడు? నీలో యేసయ్య ఉన్నాడు. అంతే. నిజమా? ఇది నిజంగా ఉంటాడు అనాలో ఉన్నాడు. నేనైతే నమ్ముతున్నాను నాలో యేసయ్య ఉన్నాడు. ఎంతమంది చెప్తారు నా లోపల యేసయ్య ఉన్నాడు? నాలో యేసయ్య ఉన్నాడు అని చెప్పండి గట్టిగా. నాలో యేసయ్య. నిజంగా యేసయ్యకు నివాస స్థలం ఎవరు తెలుసా? నువ్వే. యేసయ్యకు నివాస స్థలం నేనే. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త నిబంధనలో ఒక మాట ఉంది, మీ దేహము దేవుని ఆలయం. మీ దేహమే దేవుని ఆలయం. మన దేహమే దేవుని ఆలయం. నీలో యేసయ్య ఉన్నాడు. నువ్వు అంగీకరిస్తే నీలో ఉంటాడు. నీలో ఉంటాడు ఎప్పటి వరకు? నువ్వు ఆయన మార్గంలో నడిచిన రోజులు ఉంటాడు. హల్లెలూయా. ఆయన ఆశించినట్లుగా మాట్లాడు, ఆయన ఆశించినట్లుగా బ్రతుకు. ఆయన నీలో ఉంటాడు. ఆయన నీలో ఉంటే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి కలవరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సమస్యలు నిన్నేం చేయవు. హల్లెలూయా. ఆ సమస్యలు నిన్నేమీ చెయ్యవు. చేస్తాయా చెప్పండి? హల్లెలూయా. పేతురు ఓడలో ఉన్నప్పుడు యేసయ్య నీళ్ళ మీద నడిచి వస్తున్నాడు. ఓడలో ఉన్న వాళ్ళు అందరూ భయపడ్డారు. యేసయ్య అన్నాడు నేనే అని చెప్పిండు. పేతురు అంటాడు నువ్వే అయితే ఈ నీళ్ళ మీద నేను కూడా నడిచి వచ్చేటట్లు ఆజ్ఞాపించు ప్రభువా అన్నాడు. అసలు ఎంత ధైర్యం పేతురికి! హల్లెలూయా. అలాంటి ధైర్యం మీకు ఇచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అడగండి, ఏమని తెలుసా? యేసయ్య అంటున్నాడు నీ 30 లక్షల అప్పు కూడా తీరిపోబోతుంది అని మీతో అంటున్నాడు. 30 ఉందా, 40 ఉందా, 50 ఉందా? ఎట్లా తీరవాలి? అమ్మినా సరిపోదు, అమ్ముదామంటే ఏం మిగలదు అని నువ్వు అనుకుంటున్నావేమో. అది 2 లక్షల అప్పు, 3, 30, 60, 70 ఎంతన్నా కానీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నా అప్పులో నుంచి బయటికి తీసుకదా అద్భుతం చేయని అడిగి రోజు ఎంతమందికి ఉందా ధైర్యం? ధైర్యం చేయరు చాలామంది. ఏదో తలనొప్పి వచ్చిందని అడగడానికి ధైర్యం ఉంటుంది. తలనొప్పిని కలగజేసే ఒక 10,000 అప్పు ఉందనుకో అడుగుతారు తీరు అని. కానీ పట్టుబట్టి గట్టిగా 1 కోటి రూపాయలు అవసరం ఉందనుకోండి అడగండి యేసయ్యని. ఎందుకు అడగలేకపోతున్నారు? బ్యాంకు చుట్టూ తిరిగినంత యేసయ్య చుట్టూ తిరిగాము. ఇల్లు కట్టుకోవాలని ఉంది కొందరికి, లోపల పెద్ద ఆశ. ఇల్లు, నేను, నా 2 పిల్లలు. మంచిదే, వేసుకోండి. ఒక దర్శనం కలిగి ఉన్నారు. బొమ్మలు గీసుకుంటారు కొందరు. మంచి ఇల్లు, మంచి పార్కింగు, మంచి కారు. వద్దనడా యేసయ్య? హల్లెలూయా. పేపర్ మీద రాసుకున్నారు మంచిది యేసునామములో, అట్లనే ఉండని. దాన్ని ముంగట పెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. యేసయ్య ఇది నెరవేర్చానండి. ఆ ఇల్లుకు ప్లస్ ఆ ఇంటి స్థలానికి ఎంత అవుతుందో కూడా లెక్కేసుకోండి. ఒకసారి గుడ్డిగా ఎస్టిమేషన్ వేసుకోండి. హల్లెలూయా. ఒక 60-70 లక్షలు అవుతుందా? ఇల్లు దావత్కి ఎంత అవుతుందో కూడా లెక్కేసుకొని దేవుని అడగండి, ఆయన మీ ముందు తెచ్చిపెట్టబోతున్నాడు యేసునామములో. పేతురు అంటాడు యేసయ్య నాకు నీళ్ళ మీద నడవాలని ఉంది. అదేమో సాధారణమైన విషయమా? సాధారణమైన విషయమా? అదొక మనిషి ఎప్పుడు జీవితంలో చేయలేనటువంటి అసాధారణమైన కార్యం అది.
యేసయ్య అన్నాడు సింపుల్గా, సరేదా నడిచిరా అన్నాడు. నమ్మాడు, ఒక అడుగు తీసేసాడు, రెండో అడుగు కూడా తీసేసిండు ధైర్యంతో. మంచిగా నడుచుకుంటూ కొంత దూరం పోయిండు, నడుస్తూ ఉన్నాడు. అంటే అద్భుతం జరిగింది అక్కడ. అద్భుతంగా నీటి మీద నడుస్తూ వెళ్తున్నాడు. కానీ కొంతసేపటికి పక్కకు చూడాలనిపించింది. నిజంగా దేవుడి కార్యము చేసే సమయంలో, మనము దేవుని కార్యాలు అనుభవించే సమయం ఆసన్నమైనప్పుడు లోకాన్ని చూడొద్దు, పరిస్థితులను చూడొద్దు, భయపెట్టించే శ్రమలను చూడొద్దు, ఎన్నన్ను ఉండని యేసయ్యను చూడాలంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వైపు చూస్తున్న క్రమంలో ముందుకే సాగుతూ ఉంటాం. పేతురు ఏం చేసిండంటే మెల్లగా సైడ్కి చూసిండు, అలలు ఎగిసెగిసి పడుతున్నాయి. సముద్రం మీద అలలు లేకపోతే ఏముంటాయి? మళ్ళీ యేసయ్య ముంగటున్నాడు, నడుస్తున్నాడు. ఇప్పుడు పేతురుకి నీళ్ళ మీద నడవాలని ఉంది. నీళ్ళ మీద నడుస్తూ ఆయన వైపు చూస్తూ నీళ్ళ మీద నడవాలి తప్ప పక్కకు అలలను చూడడం ఎందుకు పేతురుకి? కానీ అలలను చూశాడు, భయపడి మునిగిపోసాగాను. ఎట్లా అంట? భయపడ్డప్పుడు మునగడం స్టార్ట్ అయింది. నువ్వు ఎప్పుడు మునుగుతావు తెలుసా? నీకు నిండా మునగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు అప్పుల ఊబిలో ఊరికిపోయినవి ఏంటంటే, ఇక ఇంతే నా జీవితం అనుకొని భయపడుతున్నావు నువ్వు. హల్లెలూయా. నువ్వు దేనికి భయపడతావో అది నిన్ను ముంచుతుంది. సముద్రానికి భయపడ్డాడు, అది ముంచింది. మునిగిపోయే పరిస్థితి వచ్చింది. మునిగిపోయే పరిస్థితులు ఉన్నావా? ఈడిదాకా మునిగినవా? యేసు నామంలో ఒక కేక్ అయి పేతురు వేసినట్లు. ఎట్లా? అయ్యా మునిగిపోతున్నా, నన్ను కాపాడయ్యా అన్నవనుకో విశ్వాసంతో, నిజంగా వెంటనే స్పందిస్తాడు. కానీ నిన్ను చెయ్యి విడిచిపెట్టే దేవుడు కానీ కాదు. నడి సముద్రంలో ఆ రోజు పేతురు మునిగిపోతున్నప్పుడు చెయ్యి పట్టుకొని పేతురును లేపేమన్నాడు తెలుసా? అల్ప విశ్వాసి ఎలా సందేహపడితివి. పేతురు ఏం చేశాడంట? ఏం చేశాడు? సందేహపడ్డాడు, భయపడ్డాడు, సందేహం వచ్చింది. నువ్వు భయపడితే సందేహం వస్తుంది. నీ శ్రమలను చూడకు. అలల్లాగా ఎగిసిపడుతున్న కష్టాలు, శ్రమలు, నష్టాలు నీ జీవితంలో ఎన్నున్నా సరే నువ్వు ఎవరిని చూడంటే యేసయ్యను మాత్రమే చూడు. నీ ముందున్న యేసు వైపు మాత్రమే చూడు. హల్లెలూయా. ఆయన నన్ను గట్టెక్కిస్తాడు, గమ్యానికి చేరుస్తాడు, నా జీవితంలో విజయాన్ని చూస్తాను, నాకున్న సమస్యలు నేను విజయాన్ని చూస్తాను అనే విశ్వాసంతో నువ్వు ఉండు. భయానికి చోటు ఇవ్వక నీళ్ళు ధైర్యంగా ఉండు. ఖచ్చితంగా నువ్వెంత ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకుంటావో, నువ్వేది సాధించాలనుకుంటావో అది సాధించి తీరుతావు అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హద్దులు అనేటివి ఉండవు నీకు. హద్దులు అనేటివి, అడ్డుగోడలు అనేటివి నీకు ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు గీసుకున్న పిక్చర్ నిజంగా అవబోతుంది యేసు నామములో. ఖచ్చితంగా ఇక్కడ కొందరు ఇదిగో నేను, నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు, నా కారు అన్నట్లు కొన్ని ఇమేజెస్ వేసుకున్నారు. కొందరు పేపర్ మీద వేసుకున్న వాళ్ళు గిట్ట ఉన్నారు. కొందరు హృదయంలో కూడా అలాగా అనుకుంటున్నారు తప్ప ధైర్యం చాలతలే యేసు నామములో. ఈరోజు దాని విషయంలో ఏదైతే పొందుకోవాలనుకుంటున్నారో, ఏ ఇంటి విషయం, ఏ బిజినెస్ విషయం, ఏ మంచి కుటుంబం, ఏ సమృద్ధి కొరకు, ఏ ఆరోగ్యం కొరకు, ఏ ఉద్యోగం కొరకు మీరు ఒక దర్శనం కలిగి ఉన్నారు, ఒక ఆశ కలిగి ఉన్నారు, యేసు నామములో ఆ గమ్యానికి మీరు చేర్చబడుదురుగాక. కానీ ఈరోజు మీకు అనారోగ్యం ఉండొచ్చు, మీకు బలహీనత ఉండొచ్చు, మీకు సమస్యలు ఉండొచ్చు. వాటిని అస్సలు చూడకండి, యేసయ్యను చూడండి. అనగా ఆయనను స్తుతించండి, ఎల్లప్పుడు ఆయనలో ఆనందించండి. ప్రభు సన్నిధిలో సహవాసంలో క్రమముగా ఉండండి, నిలకడగా ఉండండి. ఆయన వైపు చూస్తూ ముందుకు సాగండి. సమస్యలను చూసి భయపడి ఇంటి దగ్గరనే పడుకొని ఎందుకు వచ్చిన కష్టం అనుకొని కృంగిపోకండి. హల్లెలూయా. దేవుని వైపు చూస్తున్నంత కాలం మీరు ఖచ్చితంగా పేతురు నీటి మీద నడిచినట్లుగా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతూనే ఉంటాయి. మీరు అనుకున్న గమ్యానికి నిశ్చయముగా చేరుతారు అంతే. భయపడ్డామా మునిగిపోతాం, భయపడ్డామా గమ్యాన్ని చేరుకోలేం. ప్రతిసారి భయం ఎందుకు నీకు? ప్రతి చిన్నదానికి భయం ఎందుకు నీకు? ఫోన్ కాల్ వస్తే భయం, ఎత్తండి, మాట్లాడండి, సమయం అడగండి అంతే. ఇంకా మరి సతాయిస్తే భయం ఎందుకు? ఏమన్నా తలదీసి పక్కన పెడతారా ఎవరన్నా? ప్రభా అప్పు తీసుకున్న నమ్మకంగా కట్టడానికి శక్తి నువ్వు ప్రభు అనండి. ఇంకేం చేయలేని పరిస్థితి ఉంటే అమ్మి కట్టండి, మీరు జీరో లెవెల్కి వెళ్ళిన ప్రభు మిమ్మల్ని లేపుతాడు. లేదు ఏం అమ్మను విశ్వాసం ఉంది అని అంటారా? అలాగే విశ్వాసంతో నిలబడి ప్రార్థన చేయండి. ఏదో ఒక నూతన ద్వారం, ఏది అమ్మకపోయినా మీ అప్పును చెల్లించడానికి ఒక కొత్త ద్వారాన్ని ప్రభు తెరవబోతున్నాడు. ఏదేమైనా భయం విడిచిపెట్టండి, కలవరాన్ని పక్కన పెట్టండి, ఆందోళన చెందకండి.
ఏమైతే తెలుసా, భయపడితే సందేహిస్తాం, విశ్వాసం కోల్పోతాం, సందేహిస్తే మునిగిపోతాం. అంతే. సందేహపడొద్దు. ఏ గమ్యాన్ని చేరుకోవాలన్నా, ఒక ఉన్నతమైన పరిచర్య చేయాలనున్నా భయపడొద్దు. అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా పని చేసే టైంలో అయినా ఇక టెన్షన్ ఎక్కువైతే టైంకు లేవము, ప్రార్థన చేయము, వాక్యము ధ్యానించము, నిరాశ వచ్చేస్తుంది. నిరాశపడొద్దు. మీ హృదయాలు కలవరపడనీయకూడి, భయపడకండి. ఈరోజు నువ్వు చుట్టూ ఎన్ని పరిస్థితులు నిన్ను ఆటంకపరుస్తున్నా, నిన్ను నిరాశపరిచే విధంగా ఉన్నా, నువ్వు పడాల్సిన కష్టం పడు, నువ్వు చేయాల్సిన పని చేయి, జాబ్ చేయి, బిజినెస్ చేయి. నీ సమస్యను చూసి కృంగిపోయి ఏం చేయకుండా ఒక నిస్సహాయుడిగా నీవు ఉండకు. యేసు నామములో నడుము బిగించి ముందుకు పరిగెత్తడం ప్రారంభించు. భయాన్ని వదిలిపెట్టు. నీ కష్టము నీకు సరిపోతలేదేమో, అంతే, సరిపోకపోని ఎన్ని రోజులు సరిపోదో చూద్దాం. అంతేనా కాదా? ప్రభువు మీద విశ్వాసం ఉంచి ధైర్యంతో ముందుకు కొనసాగితే, నా దేవుడు నన్ను గమ్యానికి చేరుస్తాడనే విశ్వాసం మీకుంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఊహించని అద్భుత కార్యం చేస్తాడు. నీ పనిలో నువ్వు నిర్విరామంగా ఉంటూనే ప్రభువుకు సమయం ఇవ్వడము మానుకోకి. ఈ రెండు చేస్తాడు. దేవుని మార్గంలో నిలకడగా ఉండు. ఖచ్చితంగా నీ పని నువ్వు చేయి. నీ 10,000 శాలరీ కావచ్చు, అయినా కంగారు పడకు. హల్లెలూయా, హల్లెలూయా. 10, 15, 20 కావచ్చు, అవి చాలినట్టు ఉండొచ్చు, 40, 50 కావచ్చు, సరిపోకపోవచ్చు. ఇంకెందుకు సరిపోవు అనుకుంటున్నావేమో. ఒకటే, నీ గురంతా యేసు మీద నిలుపు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో సరి చేసుకో. దేవునితో నీ కనెక్షన్ మంచిగా ఉందో పాడైపోయిందో చూసుకో. నీ ప్రార్థన జీవితం, నీ వాక్యదానం ఎలా ఉందో దాన్ని నువ్వు సరి చేసుకో. ఖచ్చితంగా నీ ప్రమేయం లేకుండానే దేవుడే కల్పించుకొని ఆయన ప్రమేయంతో నీవు అనుకున్న గమ్యానికి చేరబోతున్నావు. హల్లెలూయా. భయపడ్డాడు, మునిగిపోయాడు, కేకేశాడు, మరలా దేవుని హస్తం వచ్చింది. ఏమొచ్చింది? యేసయ్యా మునిగిపోతున్నాడు. ఈరోజు నువ్వు కేకేయి. నీ పరిస్థితులు బాగలేకపోతే ఎలుగెత్తి ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేయి. వెంటనే ఒక హస్తం, నువ్వు మొత్తం మునిగి కనుమరుగై పోకముందే నిన్ను లేపి నిలబెట్టబోతుంది. అదే యేసయ్య హస్తం. హల్లెలూయా, హల్లెలూయా. నీ భయాన్ని బట్టి మునిగిపోవచ్చు. ఎక్కడ పెట్టాలో అక్కడ కాకుండా నీ ఇష్టం వచ్చిన జాగలో పెట్టి మోసపోవచ్చు. కానీ ఈరోజు యేసయ్యను బ్రతిమలాడుకుంటే, నువ్వెంత అట్టడుగులో ఉన్నా ప్రభువు నిన్ను లేపి అనేకుల ముందు ఒక ఘనమైన పాత్రగా నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు. నిలబెట్టుకొనుగాక. అందుకు చాలిన వాడని నువ్వు నమ్ము. ఆయన ఎందు విశ్వాసం ఉంచు. పరిస్థితులు అన్నీ బాగుంటే నమ్మొచ్చు, అది పెద్ద గొప్పేం కాదు. నీ పరిస్థితులు బాగలేవు, అవి బాగుపడాలంటే నువ్వు ఆయనను నమ్మాలి. ఆయన అందు విశ్వాసం ఉంచు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. హల్లెలూయా. దేవునికి ఇష్టం ఉండదు నీలో విశ్వాసం లేకపోతే. ఇంకో మాట చెప్పాలంటే, నువ్వు భయపడడం ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా. ప్రభా ఎంత విశ్వాసం ఉంచుతామన్న నా వల్ల అయితే లేదంటే అదే చెప్పు దేవుని ముందు. ప్రభా విశ్వాసం ఉంచితే కార్యాలు జరుగుతాయి నిజమే, కానీ విశ్వాసం ఉంచలేకపోతున్నాను, భయం అవుతుంది ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఈరోజు నేను తన హస్తంతో పట్టుకోబోతున్నాడు. నీ భయం నుంచి నిన్ను విడిపించబోతున్నాడు. భయపెట్టించే పరిస్థితుల నుంచి లేపబోతున్నాడు. నిన్ను లేపునుగాక. ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, ఓసారి బైబిల్స్ అందరూ ఓపెన్ చేయండి జాగ్రత్తగా. ఈ వచనాలన్నీ కూడా చూద్దాం అందరం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 32 వచనాల వరకు చదువుకుంటూ వెళ్దాం. మీరు అందరూ కూడా వచనాలు జాగ్రత్తగా గమనించండి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అనగా యుగములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు.
విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను గదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలను సంతానము కలిగెను. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విశదపరుచుచున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో అవి ఎవరితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగృహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్తప్రోక్షణ ఆచారమును ఆచరించను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగూ చేయజూచి మునిగిపోయిరి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున విధేయులతో
అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యొఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వచనాలన్నీ గమనిస్తున్నప్పుడు చూడండి, విశ్వాసం అనున్నది మొదటి వచనంలో ఏముంది? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువై ఉన్నది. విశ్వాసం అంటే ఏంటి తెలుసా? ఈరోజు నీ జీవితంలో ఏదైతే కావాలి అని అనుకుంటున్నావో అది నీకు లేదు, కానీ విశ్వాసం ఉంటే అది ఉంది అన్నంత నిశ్చయత నీకు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో సంతానాలు ఏముంది, ఆర్థికలు ఏముంది, సరైన ఆశీర్వాదం లేదు నీకు. ఏ ఆశీర్వాదం అయితే, ఏ అభివృద్ధి అయితే, ఏ సంతానాలు ఏమైతే, ఏ సమృద్ధి అయితే నీకు కావాలనుకుంటున్నావో అది నీ కొరకు ఆల్రెడీ నీ కంటికి కనిపిస్తలేదు, కానీ దేవుడు దాచిపెట్టి ఉంచాడు అని నమ్ము. నమ్ముతున్నారా? నమ్ములు గట్టి చెప్పట్లు కొడతాం. హల్లెలూయా. నువ్వు ఏదైతే విశ్వసిస్తావో అది ఖచ్చితంగా పొందుకుంటావు. హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి శారా గర్భం మృతతుల్యమైంది, కానీ విశ్వాసాన్ని బట్టి శక్తిని పొంది గర్భ ఫలాన్ని పొందుకుంది. హల్లెలూయా. కొందరికి ఇక 10 సంవత్సరాలు పిల్లలు కలగకపోయేసరికి అలా దత్తత తీసుకుందామా, ఏం తీసుకుందామని ఆలోచన వస్తుంది. హల్లెలూయా. 15 సంవత్సరాలు గడిస్తే చాలు. 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా నువ్వు విశ్వాసంతో ఉండు, 20 సంవత్సరాలైనా ప్రభువు నిన్ను దర్శిస్తాడు. హల్లెలూయా. అసలు పెళ్ళైనాక నువ్వు దేవునికి దూరంగా ఉండకు. యవ్వన ప్రాయంలోనే దేవునికి నువ్వు దగ్గరగా ఉంటే పెళ్ళైనా 1 ఇయర్కే పిల్లలు అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, పెళ్ళైనాక 10 సంవత్సరాలు గడిచింది, పిల్లలు కాలేరు, దేవుని నమ్మలే, ఇప్పుడు నమ్ముతున్నావు. నమ్ము, అయినా నీకు ప్రభువు నువ్వు విశ్వాసం ఉంచితే సంతానాన్ని ఇస్తాడు. ఆర్థికంగా నిన్ను బలపరుస్తాడు, ఆత్మీయంగా బలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి వారు నిత్యరాజ్యానికి వెళ్ళారు. దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమిలోకి వెళ్ళారు. దేవుడు వాగ్దానం చేసిన పరలోక రాజ్యానికి వెళ్ళారు. హల్లెలూయా. నోవహుతో ప్రభు అంటాడు, ఇదిగో నీ భూమి అంతటిని నాశనం చేయబోతున్నా, నువ్వు మాత్రం నీతిమంతుడు కనిపించినావు, ఓడను సిద్ధపరచుకో. నోవహు ఓడ సిద్ధపరచుకుంటున్నాడు. వచ్చిన చుట్టూన్న వాళ్ళందరితో చెప్తున్నాడు, దేవుడు ఈ యొక్క సమస్తాన్ని నాశనం చేయబోతున్నాడు అంటే ఎవరు నమ్మలే. కనీసం పాశ్చాత్తాపడలే, అయ్యో ప్రభు మేము పాపం చేసినాం క్షమించని కూడా అడగలే. నోవహును చూసి అందరూ ఏమనుకున్నారు? పిచ్చోడు అనుకున్నారు. హల్లెలూయా. కానీ నోవహు మాత్రం దేవుని మాటను నమ్మాడు. నిజంగా ప్రళయం రాబోతుంది అన్నాడు. తన కుటుంబం అంతటి కొరకు ఒక ఓడను సిద్ధపరచుకున్నాడు. ఓడలోకి తన కుటుంబం దేవుడు చెప్పిన ప్రకారం పశుపక్షాదులతో వెళ్ళాడు. ఆ ప్రళయ కాలంలో నోవాహు బ్రతికున్నాడు. నోవాహు భార్య, తన సంతానం తప్ప మిగతా వాళ్ళందరూ కూడా భూమి మీద నేలమట్టం అయిపోయారు. తర్వాత మరల నోవాహు నుంచి ఇదిగో ఇంత జనాంగం మరల భూమి మీద విస్తరించింది. ఆ ఒక్కడు అవిశ్వాసంతో ఉంటే గనక ఏమైపోయేదో మరి పరిస్థితి. కానీ దేవుని కొరకు ఒక నోవాహు విశ్వాసంతో నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు ఈరోజు నువ్వు నేను విశ్వాసంతో నిలబడితే మరలా ప్రభువును గణపరిచే ఒక మహా సమూహాన్ని మనము సిద్ధపరచగలుగుతాము. గట్టి చెప్పలు కూడా దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. దేవుని రాకడ సమీపంగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు మరలా రాబోతున్నాడు. మీ పాపములు విడిచిపెట్టి మారు మనసు పొంది రక్షింపబడి బాప్తిసం తీసుకోండి అని చెప్తున్నప్పుడు చాలామంది నమ్ముతలే, లోక సంబంధమైన మీద దృష్టిని నిలుపుతూ ఉన్నారు. ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకుంటారో వారు రక్షింపబడతారు. విశ్వాసం ఉంచండి, పరలోక రాజ్యం ఉంది, మన కొరకు స్థిరమైన నివాసం ఉంది. ఈ భూమి శాశ్వతం కాదు ఎవరికి. మనము ప్రభువుతో యుగ యుగాలు ఉండబోతున్నాం అనేది ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఈ లోకంలో పాపాన్ని విడిచిపెట్టి రక్షణలోకి వచ్చి బాప్తిసం తీసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నీకు రక్షణ అనుభవం లేదా? నీ బలహీనతలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టు. ఎందుకంటే తొందరలో ప్రభువు రాబోతున్నాడు. ఎక్స్పెక్ట్ చేయని ప్రాంతాల్లో భయంకరమైనటువంటి గాలి, తుఫాన్లు, వరదలు వస్తున్నాయి. వేల మంది కాదు, లక్షల మంది చచ్చిపోయే పరిస్థితి వస్తుంది.
మరలా మొన్న ఏదో ప్రాంతంలో మరలా గాలి తుఫాన్ వచ్చింది ఒక దేశంలో. ఇప్పటికించుమించు 3 దేశాలు అయి ఉంటాయి. అదే గాలి తుఫాన్ మన భారతదేశంలో రాదని గ్యారంటీగా చెప్పగలుగుతామా? చెప్పండి. తెలంగాణలో రాదు కానీ ఎవరైనా చెప్పిరా మీకు? గడ్డ మీద ఉన్నాం అనుకుంటున్నారు. హల్లెలూయా. చుట్టూన్న సముద్రం ఒకసారి తలకిందులు అటు ఇటు అయింది అనుకో, దెబ్బకు అందరం. నిజము. జరిగేదాన్ని ఎవరు ఆపుతారు చెప్పండి? అందుకే మారు మనసు పొంది మొదటికి రక్షణ కొరకు ఆలోచించండి. అదేవిధంగా ఈరోజు నీకు ఏదైతే లేదో, హల్లెలూయా, నిన్ను భయపెట్టించి కలవరపరిచే సమస్తం ప్రభువు ఇస్తాడు. గర్భఫలం లేదని, అనారోగ్యం ఉందని, ఆర్థికంగా నలిగిపోయినని, కుటుంబంలో సమాధానం లేదని, భార్యాభర్తలుగా విడిపోయి ఉన్నామని, ప్రేమ కరువైందని, దేన్ని బట్టి మీరు భయపడుతూ కలవరపడుతున్నారో అదంతా కూడా ప్రభువు మీకు ఇస్తాడని మీరు విశ్వాసంతో ఉండండి. హల్లెలూయా. ఏదైతే కావాలనుకుంటున్నారో ఇది ఈరోజు మీ కళ్ళకు కనిపిస్తలేదు, అదృశ్యమై ఉంది. కానీ ఇక్కడ ఒక మాట ఉంది, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అయి ఉంది. విశ్వాసం అంటే ఏంది? కంటికి కనిపించేది ఉంది అనడానికి రుజువు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ తెచ్చుకుంటాం. మొత్తము పునాది దగ్గర నుంచి కంప్లీట్ అయ్యి ఎలివేషను, కలరు అంతటి వరకు కూడా ఏమేం కావాలో మొత్తం ప్లాన్ తెచ్చుకుంటాం. ఆ తర్వాత పని స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. ఒక 200 గజాల స్థలము, 150 గజాల స్థలంలోనో ఇల్లు కట్టాలనుకుంటున్నప్పుడు ఆ ఏరియా ఎంతనో మెజర్మెంట్ తీసుకొని ఇంజనీర్ దగ్గరికి వెళ్తే ఆయన ఒక ప్లాను, ఒక పిక్చర్ ఇస్తాడు పేపర్ మీద. అంతేనా కాదా? హల్లెలూయా. కానీ ఏం చేస్తారు? మొదటిగానే ఆ ఇల్లును ఈ స్థలంలో చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఏమైనా సరే కలపాల్సినంత పరిమాణంలో కలిపితే ఇంజనీరో ఎవరో చెప్పినంత పరిమాణంలో కలిపితే బాగుంటుంది. ఈ ప్రభువు చెప్పిన పరిమాణంలో మనం బతికితే మన కుటుంబాలు ఖచ్చితంగా కట్టబడతాయి. కట్టబడుతుందా లేదా? దేవుడు చేయమన్నంత ప్రార్థన, దేవుడు ధ్యానించమన్నంత వాక్యము ధ్యానిస్తే, నడవమన్నట్లుగా నడిస్తే, చెప్పినట్టు గింటే యేసు నామంలో మీరు కావాలనుకున్న సమస్తం మీ కళ్ళ ముందు చూస్తారు, చూడబోతున్నారు. గట్టిగా కొట్టండి చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో గతంలో ఈ 2023లో 4 కాళ్ళు రాబోతున్నాయంటే కొత్త కాళ్ళు 4 ఏంటి 6 వచ్చినాయి. ఇదిగో విశ్వాసంతో మాట్లాడినప్పుడు ఈ సంవత్సరంలో కూడా కాళ్ళు రాబోతున్నాయి అంటే, ఈ సంవత్సరంలో గిట్ వచ్చినాయి, ఇంకో కారు తొందరలో రాబోతుంది. సంఘంలో ఇంకో కారు తెచ్చుకోబోతున్నారు. విశ్వాసంతో మాట్లాడిన దేవుడు అద్భుతం చేస్తున్నాడు. అంటే ఆ అప్పును కూడా చెల్లిస్తారు. చాలామంది మాటల్ని బట్టి అప్పులకి వెళ్ళి బయటికి రాలేకపోతున్నారు, పరిస్థితులను అధిగమించలేకపోతున్నారు. నేను చెప్పినట్లు ఆడిన వద్దొద్దనంగా పిల్లని చేసుకుంటేవిరా, చేసుకున్నాక ఇడిచిపెట్టమని చెప్పడం కాదు. అరే ధైర్యంగా ఉండు, ప్రార్థన చేద్దాం విశ్వాసంతో. ప్రభు ఆ స్త్రీ యొక్క, నీ భార్య యొక్క హృదయాన్ని మారుస్తాడు, కోడలమ్మ హృదయాన్ని మారుస్తాడు. ప్రార్థన చేద్దామని చెప్పు కొడుకుకు. నిజమా కాదా? తప్ప నా మాట వినరా, ఇంకొక ఆమెను చేస్తా, మనకేం తక్కువ. హల్లెలూయా. నీ కొడుకు సెకండ్ హ్యాండ్ అయిపోతాడు అంతే. నువ్వు ఇంకోరిని ఎవరిని చేస్తావు? పెళ్లి చేసుకొని విడిచిపెట్టిన వాళ్ళే వస్తారు. పెళ్లి చేసుకున్న వాళ్ళని ఇస్తారా ఎవరన్నా? హల్లెలూయా. అందుకే విశ్వాసంతో మన కుటుంబాలు కట్టుకుందాము కాక. ఎవరు కోడలైనా ఇప్పుడు ఏదో ఇంటికాడే 15-20 సంవత్సరాలు పెరిగి ఇంటికి వచ్చిండ్రు, కొన్ని విషయాలు తెలియవు మీకంటే. కొందరు అత్తలు ఏం చేస్తారంటే, వీళ్ళకు 30 పెళ్లి చేసుకొని 15-20-30 సంవత్సరాల అనుభవం ఉంది, వాళ్ళ సరిగా సంసారం చేయాలంటే అవుతుందా? పెళ్లి చేసుకొని సంవత్సరం అయిన వాళ్ళు వాళ్ళు సరిగా ఏడదూగుతారు చెప్పండి? పెళ్లి స్టార్టింగ్లో ఒక అత్త, నువ్వు అట్లనే ఉన్నావా? లేవు కదా. ఉన్నారా చెప్పండి? ప్రతి వారం అత్తనో మామనో కొడు ఎవరినో కొన్ని తిడుతున్నాడు అనుకోగలరా? హల్లెలూయా. తిట్టడం కాదు, నిజంగా విశ్వాసంతో ఉండండి, కుటుంబాలు కట్టుకుంటాం. నిరీక్షణ కలిగి ఉండండి. ఒక కోడలు సతాయిస్తున్నా, ఒక అల్లుడు సతాయిస్తున్నా, హల్లెలూయా. బిడ్డ వచ్చే బిడ్డ ఊకే ఫస్ట్ ఏ బిడ్డనైతే ఒక ఇంటికి ఇస్తామో ఆ బిడ్డకన్నా ఓపిక ఉంటుంది, కానీ తల్లికి ఓపిక ఉంటుంది కొందరికి, అందరికీ కాదు. మనకేం తక్కువ బిడ్డ, ఇంకెవరికైనా ఇచ్చి చేస్తా. 5 కాకపోతే ఆ ఎకరం అనుకో, ముందే 2-3 కోట్లు అయింది ఎకరా, 50 లక్షలు అయినా సరే కట్నం పెట్టిస్తా, ఇవ్వడనే చేసుకుంటాడు దా బిడ్డ అనేటోళ్ళు అక్కడక్కడ ఉన్నారు. విశ్వాసం అని ఉంచండి. ఆ అల్లుని దేవుడు మారుస్తాడు, మంచి హృదయాన్ని ఇస్తాడని నమ్మండి.
ఎందుకు అపవాది నడిపిన బాటలు నడుస్తూ ఉంటారు. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు, వేరుపరచొద్దు. హల్లెలూయా. దేవుడు జతపరిచాడు నీ కుమారునికి భార్యను, లేదంటే నీ కుమార్తెకి భర్తను. హల్లెలూయా. పెళ్లి ప్రారంభంలో అవన్నీ సాధారణం బిడ్డ. నేను కూడా భరించిన, తెలియక కొన్ని ఉంటాయి. ఆ పిల్లగాడు కూడా ఫస్ట్ 15 సంవత్సరాల ముందు పెళ్లి చేసుకోలేడు, ఇప్పుడే పెళ్లి చేసుకున్నాడు. 15 సంవత్సరాల అనుభవం ఉందా అన్నీ అర్థం చేసుకునికే? హల్లెలూయా. ఉందా చెప్పండి. ఏమైనా తప్పు చెప్తే క్షమించండి. తప్ప మరి కాకపోతే కాదని చెప్పండి. హల్లెలూయా. ఎందుకు విశ్వాసంతో మనం కుటుంబాలను కట్టుకోలేకపోతున్నాం? విశ్వాసంతో ఒక తల్లిగా ఒక తండ్రిగా కన్నీళ్లు కార్చు. నీ కుమార్తె కంటే ఎక్కువగా నువ్వు నమ్మితే నీ కోడలు నిన్ను ప్రేమించబోతుంది యేసు నామములో. హల్లెలూయా. బైబిల్లోనే ఉంది, నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక. ఒక తల్లిగా ఒక తండ్రిగా మీరు ఏడుస్తున్నారమ్మా పిల్లల మీద. నువ్వు చెయ్యవరా ఇక నాకు, నువ్వు చెయ్యవరా. ఏదో యవ్వన ప్రాయంలో ఉన్నాడు, ఉడుకు రక్తంలో ఉన్నాడు, అటు ఇటు ఉరుకులాడుతున్నాడు, అంతే తప్ప కొన్ని రోజులు గడిస్తే అన్ని ఆలోచనలు వస్తాయి, కుదుటుగా ఉంటాడు, అన్నీ మంచి చూసుకుంటాడు. వీళ్ళు అంటారు నువ్వు చేయవరా, నువ్వు గంజిపోయి ఏ మూలకు పంచకు దొప్పుతావు అంటే యేసునామములో అదే జరుగుతుంది నీకు. నోటి మాటల్లో శక్తి ఉంది. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. ఆమె చెప్పండి. మీ నమ్మిక ఏమై ఉండాలి? నా కుమారుడు నా కోడలు ఇప్పుడు ఎట్లున్నా సరే కానీ నాకు చేత కానప్పుడు మాత్రం నన్ను విడిచిపెట్టరు. నా దేవుడు శక్తిమంతుడు, వాళ్ళకు మంచి హృదయాన్ని ఇస్తాడని ప్రార్థన చేయండి, నమ్మండి, అదే జరుగుతుంది. హల్లెలూయా. అవిశ్వాసంతో ఉండొద్దు, విశ్వాసంతో ఉండండి. మీ బిడ్డల హృదయాల్లో దేవుడు ప్రేమను కలుగజేస్తాడు. ఒకవేళ బిడ్డలు లేరు, మీ అల్లుడే ఆధారం అనుకుంటే మంచి మాటలు మాట్లాడండి, పాజిటివ్ మాటలు మాట్లాడండి. కొందరు ప్రభువును స్తుతించండి, మంచి అల్లుని ఇచ్చిన ప్రభు. మంచోడు తాగుబోతాడైనా సరే, ప్రభు ఇచ్చిన అల్లుని బట్టి నీకు వందనాలయ్యా, తొందరలో నా అల్లుని మార్చబోతున్నావు ప్రభు అని దేవుని స్తుతించండి. విశ్వాసంతో తనలో మార్పును చూడండి. తర్వాత జరగబోయేదాన్ని చూసి ప్రభు నీ అల్లుని మార్చబోతున్నాడు, మంచి ఆత్మీయుడిగా దేవుడు చేయబోతున్నాడు, నీ కోడల్ని మార్చబోతున్నాడు, కొడుకును మార్చబోతున్నాడు, కుమారుని మార్చబోతున్నాడు. తరువాత ఆత్మీయ జీవితాన్ని చూసి ప్రభువును స్తుతించండి. అదే జరుగుతుంది మీ విశ్వాసంలో. హల్లెలూయా. మీ విశ్వాసాన్ని బట్టి అదే జరుగుతుంది, దేవుని కృపను బట్టి. ఈరోజు మీరు దేన్ని బట్టి అయితే విశ్వాసంతో చూస్తారో, చూసిన దాన్ని బట్టి మీరు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు అదే జరిగిస్తాడు, అదే జరుగునుగాక. హల్లెలూయా. అత్త ఏదో బెదిరించిందని ఊరందరికీ చెప్పుకుంటూ తిరగకుండా ఎన్ని చెప్పినా బోల్డార్లు ఉన్నాయి. ఏదేమైనా సరే నమ్మండి. మీరు ఏది నమ్మితే మీ హృదయంలో అదే జరుగుతుంది. చిన్న యేసునామంలో విశ్వాసంతో అత్తలో తల్లిని చూస్తే తల్లిగానే ఉంటుంది, మామలో తండ్రిని చూస్తే తండ్రిగానే ఉంటాడు, కోడల్లో కూతుర్ని చూస్తే కూతురుగానే ఉంటుంది, అల్లునిలో కుమారుని చూస్తే కుమారుడిగానే ఉంటాడు. కుమారునిగా చూసి ఖచ్చితంగా నా కుమారుడు నన్ను పోషిస్తాడని నమ్మితే ఎంత తాగి పాడు చేసి తందనాలు ఆడినా సరే మీరు నమ్మిందే జరుగుతుంది. ఏది చివరికి నా కుమారుడు చక్కగా బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వస్తాడని మీరు నమ్మండి. యేసు నామంలో మీరు నమ్మిందే జరగబోతుంది. ఒక మార్పైనా, ఒక ఆర్థిక స్థితిగతులైనా, మీ పరిస్థితులైనా, సంతానమైనా, హల్లెలూయా, ఉద్యోగమైనా. 100 మంది నీకు ఉద్యోగం రాదు అనొచ్చు, నువ్వు మాత్రం ఏం చెప్పాలి? నాకు ఉద్యోగం వస్తుందనే చెప్పాలి. నువ్వు అంతే. 100 మంది అన్నారు ఇక నాకు ఏడొస్తుంది అనొద్దు. నువ్వు మనుషుల మాటలని బట్టి నీ జీవితాన్ని అంచనా వేసుకోవద్దు. నువ్వు బాగుపడవని ఎవరు అంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు నీకు చదువు సరిగ్గా రాకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, మనుషులు ఎవరు నువ్వు బాగుపడవంటే అనొచ్చు. అది కాదు నీ జీవితం. ఏది తెలుసా? ప్రభు అంటున్నాడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. హల్లెలూయా. ఈరోజు ఒక కుమారుడిగా, ఒక వ్యక్తిగా, ఒక తండ్రిగా ఇక నువ్వు బాగుపడవు, నీ బతుకంతే, నీ జీవితం ఎంతే అనుండొచ్చు ఎవరైనా నిన్ను. కానీ జ్ఞాపకం ఉంచుకో, ప్రభు అంటున్నాడు నిన్ను గొప్ప చేయబోతున్నాను అంటున్నాడు ఈరోజు దేవుడు నీతోనే. నీ ఇంటోళ్ళందరూ, బయట వాళ్ళందరూ, నీ చుట్టూన్న స్నేహితులందరూ నీ బతికింతేరా అనొచ్చు. నీ జీవితాన్ని బట్టి నీ జీవితం మంచిగా లేకపోవచ్చు, అందుకే లోకం అట్లా అంటుండొచ్చు. కానీ నీ జీవితం ఎంత బాగలేకపోయినా కానీ దేవుడు ఒకటే అంటున్నాడు, ఏమని తెలుసా? నిన్ను గొప్ప చేయబోతున్నాను. ఎవరైతే నిన్ను తృణీకరించారో వారి కళ్ళెదుటే నిన్ను పైకి లేవనెత్తబోతున్నాను. హల్లెలూయా. విశ్వాసంతో ఉండు. ఒకరోజు నేను బాగుపడతాను ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తివై ఉండాలి నువ్వు. నమ్మి అదే మాటను అనుసరించి బ్రతకాలి నువ్వు. హల్లెలూయా. అంతేగాని నీ జీవితాన్ని చూసుకొని, పరిస్థితులను చూసుకొని, మనుషుల మాటల్ని బట్టి
ఇక్కడున్న ఎవ్వరం కూడా కలవరపడాల్సిన అవసరం లేదు. దేన్ని బట్టి అయితే కలవరపడుతున్నావో యేసు నామంలో ఆ సమస్య నిజంగా దేవుడు తొందరలో కొట్టివేయబోతున్నాడు. హల్లెలూయా. లబ్బర్ను లాగితే ఇంకా లాస్ట్కి వచ్చి తెగిపోవడానికి సిద్ధమవుతుంది చుట్టూ. అలాంటి జీవితాలు ఎవరైనా ఉన్నాయా? అలాంటి కాపురాలు ప్రభు మరలా కట్టబోతున్నాడు. నువ్వు నమ్మితే యేసు నామంలో కట్టబడును గాక. హల్లెలూయా. ఒక కొత్తగా వివాహం చేసుకున్న స్త్రీవైనా, అనేక సంవత్సరాలు గడిచిన విశ్వాసంతో ఉంటూ నీ భర్తను దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. విశ్వాసంతో ఉంటూ దేవుడు నీ భార్యను మార్చబోతున్నాడు. 20 సంవత్సరాల నుంచి తాగుడుకు బానిసలు అయిన వాళ్ళను కూడా దేవుడు ఇక్కడ మార్చాడు. అట్లా ఒకరా ఇద్దరా అంటే చాలామందిని దేవుడు మార్చాడు. ఇక్కడ ఉన్నాయి అలాంటి సాక్ష్యాలు. విడాకుల వరకు వెళ్ళి కోర్టు నుంచి నోటీసులు పంపించుకొని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిగా వద్దునివ్వని ఇంటికి పోయినోళ్ళు కూడా మరలా తిరిగి వచ్చి ఈరోజు జీవితము కొనసాగిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అలాంటి సాక్ష్యాలు ఉన్నాయి. 4 పెళ్ళైన 3 నెలలకే విడిపోయి మరలా 4 సంవత్సరాల తర్వాత కూడా భార్య తనంతల తనొచ్చి భర్తతో కాపురం చేసి పిల్లల్ని కానీ దేవుని మహింపరిచే స్థితిలో ఉన్నోళ్ళు ఉన్నారు. ఎక్కడో జరిగిన చెప్తలే, ఇదిగో ఈ సంఘంలో సహవాసంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కార్యాలు చేశాడు. ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, తండ్రిగా నీ జీవితంలో నువ్వు దేన్ని బట్టి కలవరపడుతున్న జ్ఞాపకం ఉంచుకో. యేసు శక్తిమంతుడు, ఆయన నీతో ఉన్నాడు. నువ్వు కలవరపడకు. నీ జీవితంలో నీవు అద్భుతం చూడబోతున్నావు. కలవరపడక అంతే. యెషయా గ్రంథంలో ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. యెషయా గ్రంథంలో ఉంటుంది 28వ అధ్యాయం 16వ వచనంలో, విశ్వసించేవాడు కలవరపడడు. నువ్వు విశ్వాసం కలిగి ఉండు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు కనుక విశ్వాసం కలిగి ఉండు. విశ్వాసం ఉంటే నీలో కలవరం ఉండదు. కలవరం ఉంది అంటే నువ్వు విశ్వాసం కోల్పోతున్నావు, ఇంక ఈ సమస్య బాగవుతుందో లేదనే భయం నీలో స్టార్ట్ అయింది. యేసు నామంలో నీలో ఉన్న అవిశ్వాసము, భయము యేసు నామంలో ఈరోజు కొట్టివేయబడును గాక. నీలో ఉన్న కలవరము తొలగిపోను గాక. ఇంతమంది జీవితాలను మార్చిన దేవుడు, ఇంతమంది జీవితాల్లో మేలు చేస్తున్న దేవుడు. హల్లెలూయా. ఇల్లు లేదని బాధపడుతున్న వాళ్ళకి సాలిసాలని ఇంట్లో ఉన్నప్పుడు, పెంకుటింట్లో ఉన్నప్పుడు G+2 ఇండ్లు కట్టుకున్న సాక్ష్యాలు ఉన్నాయి ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. ఇడికొచ్చి ప్రార్థన సహాయం కోరి ఒక ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంది కానీ కట్టలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఈరోజు పునాదేశి ఇల్లు ముగించే స్థితికి వచ్చిన వాళ్ళు ఉన్నారు బయట చాలామంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో ఇంకా నేను చెప్తున్న వాటిలో ఏవైనా మిగిలిపోయి ఉన్నా కానీ ఆ సమస్తం కూడా ప్రభువు జరిగించుటకు సమర్థుడు. నిజమే అంటారా? కలవరపడడం మానేస్తారా? దిగులు పడడం మానేస్తారా? హల్లెలూయా. అయిపోయింది ఇంకా. హల్లెలూయా. మీ భయాలు, మీ కలవరాలన్నీ పక్కన పెడతారా? ఒక గర్భసంచి సమస్యలు, ఆడపిల్లలకి ఎంత భయమో, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, ఎన్నో రకాల సమస్యలు, భయంకరమైన పోరాటాలు, ఎన్నిటి నుంచో విడుదల ఇచ్చాడు ప్రభువు. నీకున్న సమస్య, పోరాటం ఏదన్నా కానీ నువ్వు విశ్వాసం ఉంచు, కలవరపడకు, భయపడకు. ప్రభువు నీకు సంపూర్ణ ఆరోగ్యము ఇవ్వబోతున్నాడు. ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే. కానీ ప్రార్థనలోకి వెళ్ళే ముందు ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి. నిన్ను కలవరపరిచే పరిస్థితులన్నీ మారేది ఎప్పుడంటే యేసు నీలో ఉంటే. యేసు నీలో ఉండకుండా చేస్తున్నది ఏమిటో ఈరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థించి దాన్ని విడిచిపెట్టు. ప్రభువు నీలో ఉండి నిన్ను కలవరపరిచే పరిస్థితులన్నీ కూడా ప్రభువు మార్చబోతున్నాడు. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మీ శిష్యుల మధ్యలో మీరు నిలబడి ఉన్నప్పుడు మీరు అన్నారు, మీరెందుకు కలవరపడుచున్నారని. ఈరోజు ఇక్కడున్న వారితో మీరు అదే మాట అంటున్నారు. మీరెందుకు కలవరపడుచున్నారు? నేను మృతుడను కానీ ఈరోజు సజీవుడిగా ఉన్నాను. మృతుడనై తిరిగి లేచానని, మరణపు ముళ్ళును విరిచానని, మరణపు ముళ్ళును విరిచిన నేను నీ జీవితంలో ఏవేవి అసాధ్యాలుగా కనిపిస్తూ ఉన్నాయో వాటన్నిటిని కూడా సాధ్యపరుస్తానని ప్రభు ఈరోజు నీకు మాట ఇస్తున్నాడు. ఈరోజు ఆయనకు ఒక మాట ఇవ్వు. నా జీవిత కాలం అంతా నేను వెంబడిస్తానయ్యా. నా హృదయంలో ఉండి యేసయ్యా, నీకు ఆయాసకరమైన మాట తీరు, ప్రవర్తన, నీకు ఆయాసకరమైన తలంపులు ఏవైనా ఉంటే ఈరోజే విడిచిపెడతాను ప్రభు అని ప్రార్థన చేయి. ఏదైనా దేవునికి అయిష్టమైనది, యేసయ్యకు నచ్చనిది నీ హృదయంలో ఉంటే
ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు నాయనా. నువ్వు మాట్లాడిన అపవిత్రమైన మాటను బట్టి, అపవిత్రమైన మాటలను బట్టి, నువ్వు కలిగి ఉన్న అపవిత్రమైన తలంపులను బట్టి, అపవిత్రమైన చూపులను బట్టి, అపవిత్రమైన క్రియలు, జీవిత విధానాన్ని బట్టి ఒక్కసారి ఈ దినమున ప్రభువు సన్నిధిలో నేను పాపినని ఒప్పుకొని ప్రభువు సన్నిధిలో పాశ్చాత్తాపడు. ప్రభువా నన్ను క్షమించని అడుగు. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. ఎప్పుడైతే నీ పాపాల కొరకు నువ్వు క్షమాపణ అడుగుతావో అప్పుడే యేసుక్రీస్తు నీ హృదయంలో ఉంటాడు. ఆయన నీతో ఉంటాడు. ఆయన నీతో ఉంటే నిశ్చయముగా నిన్ను కలవరపరిచి భయపెట్టే ప్రతి పరిస్థితి కూడా నిన్ను విడిచి వెళ్ళిపోబోతుంది. మనస్ఫూర్తిగా ప్రభువుని అడుగు. యేసయ్య నువ్వు కావాలయ్యా, నువ్వు నాలో ఉండు ప్రభువా, నువ్వు నన్ను దర్శించయ్యా, నన్ను బలపరిచయ్యా, యేసు నాలో ఉండయా. అడుగుదామా? యేసయ్య నాలో ఉండు ప్రభువా, నన్ను క్షమించండి, మీ రక్తంలో నన్ను కడిగి శుద్ధి చేసి పాపినైనా నన్ను పరిశుద్ధపరచండి. కను నేను పాపము చేయను, వెనక్కి తిరిగి చూడను, నిన్ను వెంబడిస్తాను. ఒక తాగుడు వ్యసనము నుంచి, అపవిత్రమైన జీవితము నుంచి ప్రభువా నాకు విడుదల ఇవ్వని అడుగు. మనుషులు ఎవరు చూడకపోయినా రహస్యంగా తాగే అలవాటు నీకుందేమో. ఆ అలవాటుని ఈరోజు మానుకోమని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే నీ జీవితంలో కరువు, అందుకే నీ జీవితంలో లేమి, దరిద్రత, సంపాదించి సరిపోని స్థితి, విడిచిపెట్టాల్సినవి విడిచిపెడితే ప్రభువు ఈరోజు నువ్వు కోల్పోయిన సమస్తము కంటే అధికముగా నీకు ఇవ్వబోతున్నాడు. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి, నీ పాపాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడు. ప్రభువా నేను పాపిని, నా హృదయాన్ని మార్చేయ, నేను పరిశుద్ధంగా జీవిస్తాను. ఇది మొదలుకొని నన్ను నీ రక్తంలో కడిగేసయ్యా, శుద్ధి చేయండి. పరిశుద్ధమైనటువంటి పెదవులను నాకు ఇవ్వండి. నా పెదవులను కాల్చండి నీ పరిశుద్ధాత్మాగ్ని చేత. అవును తండ్రి, నా పెదవులను పవిత్రపరచండి అయ్యా. ఇంకా అపవిత్రమైన మాటలు నేను మాట్లాడనని ప్రభువుకు మాటివ్వు. అపవిత్రమైన తలంపులు తలంచనని ప్రభువుకు మాటివ్వు. అపవిత్రమైన క్రియలు నేను చేయనని దేవునికి మాటివ్వు. యేసయ్యా ప్రతి హృదయంలో నీవు ఉండు ప్రభువా. అడుగుదామా? నాలో నీవు ఉండే యేసయ్యా. ఈ ఒంటరి ప్రయాణములో, ఈ ఒంటరి జీవితంలో నా శక్తి నాకు సరిపోదు. నువ్వు నాలో ఉంటే నువ్వు శక్తిని ఇస్తావయ్యా. నీ శక్తి నాకు ఇస్తే నేను ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాను, ఎంత పెద్ద పోరాటమైనా ఎదుర్కొంటాను, ఎంత గొప్ప స్థితిలోనైనా నేను ఉండగలుగుతాను. నువ్వు నాలో ఉంటేనే, నువ్వు శక్తిని ఇస్తేనే నేను నిత్య రాజ్యానికి రాగలుగుతాను. దేవా నువ్వు నాలో ఉండు ప్రభువా, నిత్య రాజ్యానికి కూడా నన్ను వారసునిగా మార్చండి. ఈ లోకము శాశ్వతం కాదు, నిత్య రాజ్యమే శాశ్వతము. యుగ యుగాలు మీతో ఉండే భాగ్యం నాకు కావాలి ప్రభువా. నన్ను తప్పించు ప్రభువా నరకము నుంచి. నీ రాకడ సమీపంగా ఉంది. నిత్య రాజ్యానికి వారసునిగా నన్ను మార్చు ప్రభువా అని అడుగుతామా? యేసయ్యా నీ రక్తంలో నన్ను కడిగి శుద్ధి చేయండి, నూతనపరచండి, పరిశుద్ధపరచండి. పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తానని తీర్మానం తీసుకో. ప్రభువు నీతో ఉండబోతున్నాడు, నీలో ఉండబోతున్నాడు. ఆయన నీతో ఉంటే, ఆయన నీలో ఉంటే నిన్ను కలవరపరిచి నిన్ను భయపట్టించే ప్రతి పరిస్థితి కూడా మార్చబడుతుంది. ప్రభువా స్తోత్రం తండ్రి. అవును తండ్రి, శారా గర్భము మృతతుల్యమైనప్పటికీ విశ్వాసమును బట్టి శక్తి పొందుకుంది, సంతానమును పొందుకుందయ్యా. అయ్యా విశ్వసిస్తే మేము శక్తిని పొందుకుంటాం. దేన్నైతే సాధించలేకపోతున్నామో దాన్ని సాధించడానికి శక్తిని పొందుకుంటాం. తండ్రి మీకు మహిమ కలుగును గాక. విశ్వాసం కోల్పోయిన ప్రతి హృదయంలో, కలవరపడుతున్న ప్రతి హృదయంలో తిరిగి ఆ విశ్వాసము వృద్ధి చెందును గాక. స్తోత్రము నాయన. పాడైపోయిన ప్రతి పరిస్థితిని కూడా బాగు చేసి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో, శక్తితో, బలముతో నింపి మీరు అక్కడి వరకు నిలబెట్టుకొని ఈ లోకంలో బ్రతికినంత కాలం కూడా ప్రభువా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వారి పరిస్థితులను, స్థితిగతులను అధిగమించి మీ సాక్షులుగా నిలబడుదురుగాకని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.